వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఈ పేరు వినగానే భయం, బాధ, ఆర్తనాదాలు ఒకేసారి వచ్చేస్తాయి, వినిపిస్తాయి. పాశమైలారం పరిశ్రమల వాడన లేక ప్రాణాలు తీసే యమధర్మరాజు చాంబరా అనేంతగా అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. వరుస అగ్ని ప్రమాదాలతో పాశమైలారం పరిశ్రమల వాడ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్న సిగాచి అగ్ని ప్రమాదం మరొక ముందే ఇవాళ ఎన్విరాన్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పాశమైలారంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పరిశ్రమల వాడ ప్రాణాలు తీసే వాడగానే చరిత్రలో నిలిచిపోతుందా, లేదా పేదల బతుకుల ఆకలి తీరుస్తూ ప్రాణాలు నిలిపే వాడగా మారుతుందా, లేదా ఇలాగే పాశమైలారం పరిశ్రమ వాడ ప్రాణాల పాపాల కొలిమిగా మిగులుతుందా? కంపెనీలో జెమ్స్టిక్స్, ప్లాస్టిక్, రసాయన వ్యర్థ పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంటాయని చెబుతున్నారు. ఈ వ్యర్థాలు అత్యంత ప్రబలమైనవి కావడంతో చిన్నపాటి లోపం కూడా మంటలకు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలగిరగినట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా కారణాలు వెల్లడి కాలేదు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు 4 ఫైర్ ఇంజన్లతో మంటలని అదుపు చేస్తున్నారు. మంటలు తీవ్రత వలన మిగతా పరిశ్రమలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొన్నందున సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు పరిశ్రమల అభివృద్ధి మేలు తీసుకురాగలదని ఆశించగా, మరోవైపు అగ్ని ప్రమాదాల వలన ప్రజలలో భయం నెలకొంది. వరుసగా ఈ జరిగే ఘటనల నేపథ్యంలో పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో పర్యావరణ, పరిశ్రమ శాఖలు తక్షణమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. పరిశ్రమలు భద్రతా నిబంధనలు పాటిస్తున్నాయా, వ్యర్థాల నిర్వహణకు సరైన విధానాలు పాటిస్తున్నాయా అనే అంశాలపై విచారణ చేపట్టాలి. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. పాశమైలారంలోని వరుస అగ్ని ప్రమాదాలు పరిశ్రమల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జనసంఖ్య పెరుగుతున్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో నివసించే ప్రజలకు భద్రతను కల్పించాలంటే పరిశ్రమల పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అభివృద్ధికి ప్రతీకగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదాలకు కేంద్ర బిందువు అవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. పాశమైలారంలో పరిశ్రమల అభివృద్ధి పేరిట ఆమోదించబడుతున్న నిబంధనల వ్యతిరేక చర్యలు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాలు వచ్చాయనో, అభివృద్ధి జరిగిందనో చెప్పుకోవచ్చు. కానీ అదే పరిశ్రమల వల్ల ఓ చిన్న పొరపాటు క్షణాల్లో ప్రాణాలను బలితీస్తుందంటే ఆ అభివృద్ధి ఎవరి కోసం? పాశమైలారంలో ఇప్పుడు పరిశ్రమల కన్నా ఎక్కువగా ధూళి, మంటలు, అలజడి కనిపిస్తున్నాయి. భద్రతా చర్యలు తక్కువగా, మున్సిపల్ పరిరక్షణ కానీ, పరిశ్రమల తనిఖీలు కానీ తగినట్టుగా లేకపోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు తీసుకునేలోగా మరొక ప్రమాదం జరగకూడదనేది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఒక అగ్ని ప్రమాదం కాదు, వరుసగా జరుగుతున్న ఘటనలు స్పష్టంగా ఒకదాన్ని సూచిస్తున్నాయి. పాశమైలారంలో పరిశ్రమల వాడలో భద్రతా ప్రమాణాలు ముమ్మాటికి ఆచరణలో లేవు. ఇప్పుడు అధికారులు, పాలకులు కలిసికట్టుగా పరిశ్రమల పునర్సమీక్ష చేపట్టి ప్రజల ప్రాణాలను రక్షించే దిశగా చర్యలు తీసుకోకపోతే ఇది అభివృద్ధి వాడ కాదు, ప్రాణాల్ని మంటలో కలిపే అగ్నివాడగా మిగిలిపోతుంది.
ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కలపాల బాబురావు గారు ఉన్నారు, సైంటిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఏదైతే పాశమైలారంలో వరుసగా ఏది ప్రమాదాలు జరగడము, అక్కడి పరిశ్రమల్లో ఏంటి సార్ అక్కడ భద్రతా ప్రమాణాలు అనుమానాలను రేకెత్తించేలాగా ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఆందోళన కలిగించేలాగా ఈ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి కారణాలు ఏమంటారు అసలు? ప్రధానంగా మన రాజకీయ విధానాల్లో సులభ వ్యాపారం అనే ఒక కాన్సెప్ట్ తెచ్చి ఆ సులభ వ్యాపారం కోసం భద్రతను కూడా తగ్గించవచ్చు, భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు, భద్రతా ప్రమాణాలు అనేవి వ్యాపారస్తులకి అడ్డంకిగా ఉన్నాయి అనేటువంటి తప్పుడు ఆలోచనల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయండి. రెండోది ఏంటంటే, ఈ పరిశ్రమ యాజమాన్యాలకు కూడా భద్రమైన పరిశ్రమే లాభమైన పరిశ్రమ అనేటువంటి నిజం వాళ్ళకి అర్థం కావట్లేదు. తాత్కాలికమైన లాభాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ దీర్ఘకాలంలో ఒక ప్రమాదం జరిగితే, ఏ రాదైనా జరిగితే దానివల్ల వచ్చినటువంటి నష్టంతో మొత్తం లాభం గోవల్లోకి వెళ్తుందని, తర్వాత ఆ కంపెనీ యొక్క బయట దాని విలువ కూడా పడిపోతుందని, ప్రజలు ఇదంతా మంచి డర్టీ పరిశ్రమ అనుకుంటారని, ఇమేజ్ కూడా పోతుందనే కనీస జ్ఞానం కూడా వాళ్ళకు ఉండట్లేదు. సరైన వ్యక్తుల్ని, సరైన ప్రమాణాలని పాటిస్తే ఆ పరిశ్రమకి మార్కెట్లో మంచి గుర్తింపు వస్తుంది, వాళ్ళ ఉత్పత్తులకు మంచి గుర్తింపు వస్తుంది. కానీ అన్ని షార్ట్ కట్లు, తొందరగా సంపాదించాలి, తొందరగా సంపన్నులు అయిపోవాలి అనే ఒక బలహీనత వల్ల పరిశ్రమలన్నీ కూడా చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ థింకింగ్ లేక కేవలం ఒక చిన్న ఆ లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్, సైన్స్ వాటికి ప్రమాణాలకి విలువ ఇవ్వకుండా దాన్ని ఒక వ్యాపారంగా మాత్రం చూసినందువల్లనే ఇది జరుగుతుందండి. సార్, ఈ రసాయన వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ నిల్వలు అక్కడ ఉండడం వల్ల ఈ పరిశ్రమలో తాజాగా జరిగిన ప్రమాదానికి గల కారణం అది కనిపిస్తూ ఉంది. అంటే దాని మీద ఎందుకు అని అంత అజాగ్రత్తగా ఉంటున్నారు? దీని మీద ఎటువంటి పర్యవేక్షణ ప్రభుత్వం తరపు నుంచి అధికారులు కానీ ఏమన్నా అసలు చేస్తున్నారా? ఆ పరిశ్రమల వైపు, భద్రతా ప్రమాణాల వైపు అసలు దృష్టి సారిస్తున్నారంట అనుకోవచ్చు అసలు ప్రభుత్వం పరంగా? ముందు అనుకున్నట్టుగానే అసలు భద్రతకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదండి, నీరు గార్చేశారండి. ఇంకొకటి ఏంటంటే, మనకి పర్యవేక్షణ చేయడానికి భద్రతా విభాగాలు ఏమున్నాయో, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అవన్నీ కూడా అవి చాలా బలహీనంగా ఉన్నాయి, అవినీతిమయంగా ఉన్నాయి. అందువల్ల ఎందుకంటే అక్కడ వాళ్ళకి చేయటానికి ఏమీ లేదు కనుక అక్కడ అవినీతి కూడా వచ్చేస్తుంది. ఈ పరిశ్రమలు కూడా వాళ్ళని ఏమీ చేతగాని వాళ్ళుగా, ఊరికనే సంతకాలు పెట్టేవాళ్ళుగా తయారు చేస్తున్నారు. వీళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళ అవినీతిలో ముంచేస్తున్నారు. ఇది పోవాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత దారుణంగా ఉండదు, ఎక్కడ ఉండదు భద్రతా ప్రమాణాలు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన దేశంలో ఏ యూనివర్సిటీ స్థాయిలోనూ, కాలేజీ స్థాయిలోనూ కూడా భద్రతా విద్య అందుబాటులో లేదు. ఆ విద్యని ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. ఆ విద్య లేని వాళ్ళు పర్యవేక్షణ అధికారులుగా వస్తే వాళ్ళు చేసే యొక్క పర్యవేక్షణ యొక్క నాణ్యత ఎలా ఉంటుంది, ఎంత నైపుణ్యం ఉంటుందో మీకే అర్థం కావచ్చు, ఎవరికైనా అర్థం అవుతుంది. నీకు అసలు తెలియనప్పుడు, ఆ విషయం గురించి ఇది ప్రమాదకరం అని తెలియనప్పుడు ఎలాంటి ఇన్స్పెక్షన్ చేస్తారు? ఆ ఇన్స్పెక్షన్లో ఏం బయటపడుతుంది, ఏం బయటపడదు. ఎందుకంటే దాంతో ఏం ప్రమాదమో వీళ్ళకి అర్థం కాదు. కొత్త సాహిత్యాన్ని చదవరు, కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆ గిరిగీసిన దీనిలోనే కూర్చుంటారు. మనకి ఎందుకు వచ్చిన ఇబ్బంది అన్నట్టుగా చూస్తారు. ఆ ఇన్స్పెక్షన్లో చెక్ బాక్సులు ఉంటాయి, ఈ టిక్కులు కొట్టుకుంటా పోయేటువంటి ఇన్స్పెక్షన్లే కానీ అసలు ఏం జరుగుతుంది అక్కడ అర్థం చేసుకుని చేసే ఇన్స్పెక్షన్లు కాదు ఇవి. మనం చూసాం, పక్కన సిగాచీలో చూసాము. సిగాచీలో ఏం చేశారు? ఇన్నేళ్లుగా అక్కడ అంత ధూళి ఉంటే ఆ ధూళితో ప్రమాదం ఉంటుంది, అది పేలే ప్రమాదం ఉందని ఏ అధికారి ఎందుకు గుర్తించలేదు? ఆ దిశలో ఎప్పుడైనా ఏదైనా కానీ వాళ్ళకి ఏమన్నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో రాశారా? రాయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. భారతదేశంలో దానికి నిబంధనలు లేవు, వీళ్ళకి తెలీదు. వీళ్ళకి అందులో లేకపోయినా కూడా ప్రపంచంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇది ఒక ప్రమాదకారి అనేది గుర్తింపు కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే సరైనటువంటి విద్య వీళ్ళకి లేదు, సరైన ట్రైనింగ్ వాళ్ళకి లేదు, పర్యవేక్షణ అధికారులకి లేదు.
అందువల్ల వాళ్ళకి తెలియదు. దీనిలో కార్మికులు బలైపోయారు. 50 మంది పైన బలైపోయారు. ఇది కేవలం ఎవరు తప్పందాం? అది ప్రభుత్వము, అది పరిశ్రమ, ఇద్దరిది తప్పదు ఇక్కడ. వాళ్ళ వైఫల్యం వల్లనే అన్ని ప్రాణాలు పోవాల్సి వచ్చింది. పొద్దున్న నేను ఇది కూడా చూశాను. నేను ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే మీరు చూపిస్తున్నారో అక్కడ అంతా పొగలు వస్తున్నాయి. నిలబడటానికి కూడా అంత కన్వీనియంట్గా లేదు. అది వ్యర్థాలను శుద్ధి చేయడానికి కంపెనీలు తీసుకుని వాటి నుంచి వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. ఈ కంపెనీ ఇన్ని కిలోలు వ్యర్థం వాళ్ళ దగ్గరికి పంపిస్తే అది తొలగించినందుకు వాళ్ళకి ఇంత ఫీజు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ తగలబడినందువల్ల వాళ్ళకి ఇదంతా సులువుగా అయిపోయినట్టయింది. వాళ్ళకి డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకు? ఆ తగలబడినప్పుడు అది అసలే హానికరమైన వ్యర్థాలైనప్పుడు వాటిని సరైన క్రమ పద్ధతిలో ప్రమాదం లేకుండా తొలగించాల్సిన పరిస్థితులు అవసరమైనప్పుడు వీళ్ళేమో అడ్డగోలుగా అవి తగలబడిపోతే ఎంత మొత్తం ఆ ఏరియా అంతా పొగలు వ్యాపించి ఉన్నాయి. ఆ పొగల్లో ఎలాంటి విషవాయువులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, దాని పర్యవసానాలు తర్వాత ఎలా ఉంటాయి, ఏ గాలి పీలిస్తే ఏమవుతుందో ఆరోగ్యానికి అనేది. ఎందుకంటే వెంటనే చనిపోనవసరం లేదు. కొన్ని రసాయనాలు పార్ట్స్ పర్ బిలియన్ స్థాయిలో పీల్చినా కూడా అవి క్యాన్సర్ కారకాలు అవుతాయి. ఎవరికి ఎప్పుడు ఎంతమంది క్యాన్సర్ వస్తుందో ఆ ప్రాంతంలో ఈ వాయువులు పీల్చినందువల్ల దానికి ఎవరు బాధ్యులు? ఇంత వాయువుల్ని గాలిలోకి వదిలిపెట్టినప్పుడు ఈ మంట అనే పేరుతో, అది యాక్సిడెంట్ అనే పేరుతో దాని మీద మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎంత ఫైన్ వేయాలి వాళ్ళ మీదకి? ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి అది చేస్తుందా? కాలుష్య నియంత్రణ మండలి చేస్తుందా? చేయదు. కానీ వాళ్ళు ఎంత ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేస్తారో ఎస్టిమేట్ అనేది. ఎంత హెజార్డస్ వేస్ట్ అక్కడ ఉన్నది, ఎంత తగలబడిపోయింది, దానివల్ల ఎంత నష్టం జరిగింది అంచనా వేసి ముందు వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద ఫైన్ వేయండి. ఎట్లా తగలబడుతుందండి? ఊరికినే షార్ట్ సర్క్యూట్ అంటారు. షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ఎలక్ట్రికల్స్ని ఎవరు అనుమతిస్తున్నారు? అది ప్రమాదకరమైన పరిశ్రమ అయినప్పుడు అక్కడ రకరకాల రసాయనాలు, సాల్వెంట్స్ వాడేటప్పుడు ఆ సాల్వెంట్స్కి మండే గుణం ఉంటుంది కనుక అక్కడ ఎలక్ట్రికల్ స్పార్క్స్ వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఎట్ట పెడతారు? అక్కడ దానికి అనువైనటువంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్సే పెట్టాలి. అట్లాంటి ప్రమాదం చేయని ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ పెట్టాలి. అవైతే చాలా ఖర్చుతో కూడుకున్న పని కనుక మామూలు పెడతారు. అది ఇన్స్పెక్టర్ వాళ్ళు దాన్ని రాయరు, దాన్ని ప్రశ్నించరు, దాన్ని మార్పించరు. ఇట్లా అన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి కనుకనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు అక్కడ కంపెనీ అతను చెప్తాడు, అక్కడ ఒక ఏంటి స్పెంట్ కార్బన్ వాడేసినటువంటి కార్బన్తో అక్కడ దించేటప్పుడు ఈ మంటలు వచ్చినాయి అంటాడు. కర్బనం అంత సులువుగా అంటుకోదే. కర్బనం అంటుకోవాలంటే ప్యూర్ కర్బనం అంటే 700 డిగ్రీల పైన అయితే కానీ అంత వేడి వస్తే కానీ అది అంటుకోదు. మరి ఆ కర్బనం ఎట్లా అంటుకుంది? కర్బనం అంటుకుంటే అంత పెద్ద మంటలు వస్తాయా? రావు కదా. సాల్వెంట్స్ లాంటివి అంటుకుంటేనే అంత పెద్ద మంటలు వస్తాయి. సో ఎవడు పరిశీలించేవాడు లేడు, దాన్ని ప్రశ్నించేవాడు లేనందువల్ల ఒక అరాచకమైన వ్యవస్థ నడుస్తున్నందువల్ల ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇలా పరిశ్రమలకి కనుక ఇటువంటి వాటి మీద ఫైన్ వేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కొత్తగా పెట్టుబడులు రావనే భయం పడుతుంది. వీళ్ళు చచ్చిపోతే, కార్మికులు చచ్చిపోతే దాని మీద భయం లేదు. వాళ్ళకి ఎలాగో బీదవాళ్ళు, వాళ్ళకి దిక్కు లేదు కనుక ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎట్లాగో పట్టుకూటు కోసం ఉద్యోగాలకు వస్తారు కనుక వాళ్ళని పట్టించుకొని అవసరం లేదు. పెట్టుబడి పెట్టేవాడే రాడేమో, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతాడేమో అనేటువంటి అనవసరమైన పెద్ద సంపన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టలేదా? వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదా? వాళ్ళకి జైలు శిక్షలు వేయట్లేదా ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు? అయినా అక్కడ పెట్టుబడులు వెనక్కిపోతున్నాయా? నువ్వు పెట్టుబడిని ప్రోత్సహించడానికి సరైన మార్గాల్లో ప్రోత్సహించు, కానీ ఈ భద్రత, పర్యావరణమైన విషయాల్లో పెట్టుబడులు ప్రోత్సహించడానికి ఇలా చట్టాలు నీరు గార్చేసేసి, చట్టాలు లేకుండా చేసి, నిబంధనలు లేకుండా చేసి, అది ఏ దేశంలోనూ సరైన ఆలోచనలు ఉన్నది? ఏ దేశంలోనూ ఇలాంటి ప్రమాణాలు ఎక్కడా ఉండవు. ఇది రాజకీయంగా ఎవరికి పుడుతున్న బుద్ధో, ఎవరికి ఏమర్థమవుతుందో ఈ లాబీయింగ్, పరిశ్రమలు చేస్తున్న లాబీయింగ్లోనే ఉన్నది. నిజమైన అందరినీ దేశము, దేశభక్తి, దేశ పురోగతి అంటారు. ఇలా ఇన్ని ప్రమాదాలు చేసి ఇంతమంది కార్మికులను చంపితే దేశం పురోగతి అవుతుందా? ఎట్లాగా? అసలు కనీసమైన ఆలోచన కూడా లేకుండా అడ్డుగోలుగా ఇటువంటి వాటిని జరగనివ్వటం అనేది, ఎలాంటి చర్యలు తీసుకోనికపోవటం అనేది, దానికి తగినటువంటి వ్యవస్థల నిర్మాణం లేకపోవటం, సరైన తర్ఫీదు లేకపోవటం, ట్రైనింగ్ లేకపోవటం,
ఇవన్నీ కలగలిసి మనకి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు చూడండి, మన దేశంలో ఎన్ని యూనివర్సిటీస్‌లో భద్రతా విద్య ఉన్నది. అక్కడి నుంచి తయారై వచ్చిన వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సలహాలు ఇస్తున్నారు, ఆ పరిశ్రమలు నడుపుతున్నారు. లేదు, ఎంత పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా క్వాలిఫైడ్ పీపుల్ అనేవాళ్ళు, సేఫ్టీ ఎడ్యుకేషన్తో వచ్చిన వాళ్ళు సేఫ్టీ ఆఫీసర్లుగా లేరు. చిన్న చిన్న డిప్లొమాలు తీసుకుని అక్కడిక్కడ చదివి కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిందే కానీ మన దేశంలో లేదు. ఎక్కడైనా నిజమైన ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని దర్యాప్తు చేయటానికి కావలసిన నైపుణ్యం ఉన్నటువంటి నిపుణులు కూడా లేరు మన దేశంలో. అదే మనకు వచ్చినటువంటి పెద్ద దౌర్భాగ్యము. అది అది ఆ మార్పు చేయకుండా మనకి వీటి నుంచి బయటపడటం కుదరదు. ఈ ప్రమాదాలు ఇలాగే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా సరైన సేఫ్టీ ఆఫీసర్ ఉండడు. సేఫ్టీ ఆఫీసర్ ఉంటే అతనికి అధికారాలు ఉండవు. సేఫ్టీ అధికారి ఉన్న చోటల్లా కూడా ఆ అధికారి కేవలం మేనేజింగ్ డైరెక్టర్కి మాత్రమే రిపోర్ట్ చేయాలి. మధ్యలో జీఎంలు, విఎంలు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళు ఎవ్వరికి అతను జవాబుదారీగా ఉండకూడదు. భద్రత అనేది పైనుంచి కిందకి రావాలి. యాజమాన్యానికి భద్రత గురించి సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే కింద కార్మికులకు కూడా ఆ భద్రత పట్ల అవగాహన వస్తుంది. పై వాళ్ళే దాన్ని పట్టించుకోకపోతే, అంతా షార్ట్ కట్ చేసుకుంటా పోతే భద్రత అనేది నిలబెట్టడం అనేది అసాధ్యమైన విషయము. అది సేఫ్టీ కల్చర్ అంటే టాప్ డౌన్ అంటారు. దానికోసం వాళ్ళు సరైన వ్యక్తుల్ని అందులో చేయాలి. ఎప్పటికప్పుడు మన దగ్గర మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని రివ్యూలు చేసుకోవాలి, పర్యవేక్షణ చేసుకోవాలి. పని దగ్గరికి వెళ్ళి సేఫ్టీ ఆఫీసర్స్ ఇక్కడంతా సరిగ్గా సవ్యంగా జరుగుతుందా లేదా, ఏమైనా సరిగ్గా పాటించకుండా పనులు జరుగుతున్నాయా అనేది చూడాలి. ప్రతిదానికి డాక్యుమెంటేషన్ ఉండాలి. ఏ పరిశ్రమలో డాక్యుమెంటేషన్ ఉంది? ఎస్ఓపీలు అంటారు. ఎక్కడున్నాయి ఎస్ఓపీలు? ఆ ఎస్ఓపీలు ఎటువంటి ఎస్ఓపీలు ఉన్నాయి? పనికిమాలిన ఎస్ఓపీలు. ఏదో 2 పేజీలు రాసి అక్కడ పడేస్తారు కానీ అవి నిజంగా సరైనవేనా, అది అవగాహనతో రాసిందేనా అని చూసేవాడెవడు? ఎంత బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయండి? దానికి ముందు మన సమాజం కూడా సివిల్ సొసైటీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు ఇంత బలహీనమైన భద్రతా వ్యవస్థ ఉన్నది? దీని ఫలితాలు, దుష్ఫలితాలు సమాజం మీద పడుతున్నాయి, కార్మికుల మీద పడుతున్నాయి. మన నీరు నాశనం అవుతుంది, గాలి నాశనం అవుతుంది, మన భావితరాల ఆరోగ్యం నాశనం అవుతుంది, ఉన్నతరాలు కూడా బాధపడుతున్నాయి. వీటన్నిటికంటే సరైన ప్రమాణాలు పాటించి ఆరోగ్యవంతంగా ఉత్పత్తి చేస్తే అందరికీ మంచిదే కదా. దేశానికి మంచిది, ప్రజలకు మంచిది, కంపెనీకి మంచిది. మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఇప్పుడు ఇక్కడే సిగాచి ఉంది. సిగాచిలో 50 మంది పైగా చనిపోయారు. 8 మంది ఆచూకీ తెలియదు అంటున్నారు. అయినా కూడా వాళ్ళు మరణించిన వాళ్ళ కింద లెక్కే. వాళ్ళకు కూడా ₹1 కోటి, అంటే 52 కోట్ల రూపాయలు యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ ఉన్న సమాచారం ప్రకారం కాంపెన్సేషన్ కింద కంపెనీ పే చేయాలి కదా. ఇంకా బాధితులైన వాళ్ళు ఉన్నారు, ఇంజర్డ్ వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి కొంత ఖర్చు అయింది. ఇవన్నీ తీసేసినా కూడా ఆ 52 కోట్లలో ఆ 2 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే, 2 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే, సరైన అధికారులు నియమించినట్లయితే, అక్కడ మండే ధూళి యొక్క రిస్క్, దాని నుంచి ప్రమాదం గురించి అధ్యయనాలు చేయించినట్లయితే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా. ఈ ప్రమాదం జరగకపోతే ఆ 50 కోట్లు మిగిలేవు కదా. కంపెనీలో ఉత్పత్తి ఆగిపోయేది కాదు కదా. ఈ కంపెనీ మళ్ళీ తిరిగి ఎప్పుడు తీస్తారు? ఆ తీసేటప్పుడు మళ్ళీ కొత్తగా ప్లాన్ నిర్మించడానికి ఎంత టైం పడుతుంది? దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? అవన్నీ ఆలోచిస్తే అది అంత బాగానే ఉందని చెప్పి వాళ్ళు ఏమీ చర్యలు తీసుకోకపోవటం, అసలు ధూళితో, ఎంసీసీ లాంటి ధూళితో ఎలాంటి ప్రమాదం జరగదు అనే గుడ్డి నమ్మకంతో ఇన్నేళ్లు వ్యవహరించడం తప్పనేది ఇప్పుడు బయటపడింది కదా. తెలివైన కంపెనీ అయితే, ముందు చూపున్న కంపెనీ అయితే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి అనువుగా మనం ప్రపంచంతో పోటీ పడతామన్నప్పుడు సార్, అయితే ఖచ్చితంగా అసలు మీరు అన్నట్లు అలాంటి అనుమతులు తీసుకునేంతలా ఇక్కడ పర్యావరణానికి, ఎన్విరాన్మెంటల్కి సంబంధించి అనుమతులు తీసుకోవాలి. చుట్టుపక్కల అక్కడ నివాస యోగ్యాలు ఏదైతే పరిశ్రమలకు సంబంధించి చుట్టుపక్కల నివాసాలు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటి పరిశ్రమల నేపథ్యంలో. ఇలాంటి అనుమతులన్నీ ఉంటున్నాయి, ఎందుకంటే ఆ పరిశ్రమల చుట్టూతా నివాసాలు ఉంటున్నాయి ఆ పాసమైలారంలో. అది అసలు పర్యావరణ చట్టాల్లో కానీ, అనుమతి ఇచ్చే చోట కానీ
నివాసాలు ఉండకూడదు అలాంటి నియమాలు ఏమి లేవండి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ముందుగా ఓ పరిశ్రమ వాడ పెట్టినప్పుడు అక్కడ పరిశ్రమలే ఉంటున్నాయి. తరువాత అటువైపుకి రియల్ ఎస్టేట్ వస్తుంది. ఆ రియల్ ఎస్టేట్ వచ్చేటప్పుడు అనుమతులు ఇచ్చే మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఒక జోనల్ మ్యాప్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఇండస్ట్రీ పక్కనే మీకు తెలియదేమో ఇక్కడ నిజాంపేట రోడ్లో ఒక లెదర్ పరిశ్రమ కెమికల్స్ పరిశ్రమ పక్కన ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టారు. వాళ్ళు తరచూ రోడ్డు ఎక్కుతున్నారు, మా వాసన భరించలేకపోతున్నామని. అసలు అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టింది అనుమతి ఎవరిచ్చారు? అంత పరిశ్రమ పక్కన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో మీరు ఇల్లు ఎందుకు కొనుక్కున్నారు? అది మీ వైపు నుంచి కూడా తప్పే కదా, అది కూడా తప్పే కదా. అసలు మున్సిపాలిటీ అనుమతి ఎట్లా ఇచ్చింది? పరిశ్రమల పక్కన అదంతా కాలుష్యకారక రసాయన పరిశ్రమలు అని తెలిసి అక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఎట్లా ఇచ్చింది? విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరెన్ వాయువు లీక్ అయినప్పుడు పక్కన ఇళ్ళు ఉండటం వల్ల నిద్రలో ఇంట్లో ఉన్నవాడు ఇంట్లో పడుకున్నట్టుగానే చచ్చిపోయారు, ఆ వాయువులు వీళ్ళ మీద వ్యాపించి. అసలు అక్కడ ఇళ్ళు కట్టడానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు? ఆ మున్సిపాలిటీ అలా అనాలోచితంగా సార్ ఇన్ని సార్ ఒకటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయి చుట్టుపక్కల నివాసాలకి మీరు అన్నట్టు అపార్ట్మెంట్లు, కానీ ఆ పరిశ్రమల అభివృద్ధి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాలకైనా ఉపయోగపడుతుందా? వారికైనా అక్కడే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ అలాంటిది ఏదైనా జరుగుతుందా అసలు ఆ పరిశ్రమల్లో? ఎక్కడుందండి? ఇప్పుడు మీరు చూశారు కదా పాషామైలారంలో ఆ ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు ఎవరు? అందరూ పై రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే, బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అక్కడే ఉత్తరప్రదేశ్ అటు నుంచి వచ్చిన వాళ్ళే కదా అత్యధికంగా. మరి అందులో ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు పనిచేస్తున్నారు? ఎంతమంది పనిచేస్తున్నారు? ఇక్కడ పరిశ్రమలు వచ్చినందువల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రావట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? బయట వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఇక్కడ హక్కులు ఏముండవు. ఇక్కడ ఎవరో అదే 50 మంది కనుక తెలంగాణ ప్రజలే కనుక చనిపోయినట్టే ఆ కంపెనీలో రాష్ట్రం గగ్గోలు ఎత్తేది కాదు, గగ్గోలు పెట్టేది కాదు. వాళ్ళందరూ వేరే రాష్ట్రాల వాళ్ళు కనుక ఎవరు మాట్లాడట్లేదు, పెద్దగా మాట్లాడట్లేదు. కొద్దిమంది ఒక 10 మంది దాకా ఇక లోకల్ వాళ్ళు చనిపోయినట్టున్నారు తెలుగు వాళ్ళు, అందువల్ల ఎవరు మాట్లాడట్లేదు. అది కూడా తప్పే కదా, ఎవరిదైనా ప్రాణమే కదా. వాళ్ళకి అక్కడ గడవక అతి బేదరికం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన పరిశ్రమలు పనిచేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనం వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఈ రోజు బతకాలి కదా అంటారు. ఈ రోజు బతకడం కోసం వాళ్ళు అలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే ఆ బీదరికం యొక్క సిగాచి పరిశ్రమల సార్, సిగాచి పరిశ్రమలకు సంబంధించి వారి ఆ యాజమాన్యం మీద ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ యాజమాన్యం ఆ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి స్పందించడం కానీ అక్కడికి రావడం కానీ పెద్దగా ఏం జరిగినట్టు కనిపించట్లేదు. ఆ యాజమాన్యం మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందంటారా? అసలు ఇప్పుడు జరిగిన ఘటన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ యాజమాన్యాలు ఎక్కడుంటున్నాయి? అసలు వాళ్ళు ఏంది స్పందించరు? ప్రభుత్వం వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తుందా అసలు? అది కనపట్లేదు కదండి. యాజమాన్యాల మీద తీసుకునేది ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవాలి. యాజమాన్యం దాకా ఎందుకండి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని రోజులైంది. ఎప్పుడు 30వ తారీఖున జరిగింది, ఇవాళ 13వ తారీఖు జూలై, అంటే 2 వారాలు అవుతుంది. ఇంకా చనిపోయిన వాళ్ళకి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. అయ్యయ్యో అది లేదు, డెత్ సర్టిఫికెట్ దిస్ సర్టిఫికెట్ అని పెడుతున్నారు. 8 మందికి ఏమో ఎప్పుడు తెలుస్తుందో తెలీదు. ఆ కనీసం నిర్ధారణ అయిన వాళ్ళ కేసుల్లో అయినా వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి చెక్ ఇవ్వాలి కదా. అది కనీసమైన కర్తవ్యం కదా, ప్రభుత్వం చూడాల్సిన కర్తవ్యం కదా. ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కంపెనీ ఆ డబ్బులు ఎంత బయటికి రాకుండా దాచిపెట్టుకుంటుంది. ఆ 50 కోట్లు బయటకు వచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటారేమో, అది ఇవ్వకుండా ఎప్పుడెప్పుడు ఎంతకాలం కావాలంటే అంతకాలం పెట్టుకుంటున్నారు. అదే వేరే చోట జరిగినప్పుడు కొన్ని మంచి కంపెనీలు అయితే, కొంచెం బాధ్యత గల కంపెనీలు అయితే, అప్పుడు ఈ సైన్షియా అనే కంపెనీ ఉంది, ఇది ఇండియన్ కంపెనీనే కానీ అమెరికాలో ప్రిన్సిపల్ కంపెనీ ఉంది. దాని బ్రాంచ్గా అచ్యుతాపురంలో పెట్టారు. అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అది కూడా కంపెనీ తప్పు వల్లే జరిగింది, అందులో డౌట్ ఏమి లేదు. కానీ ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ప్రభుత్వం మీరు ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పింది, ఇచ్చారు. ఇచ్చింది కూడా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే ఆ ₹1 కోటి చెక్కులు అన్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఉద్యోగుల ద్వారా బాధ్యతలు ఇళ్లకి చేర్చే బాధ్యత కలెక్టర్ ఆఫీస్ చేసింది. ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎవరు ఏ అధికారి ఎందుకు పట్టించుకుని చేయట్లేదు? ఆ 8 మిస్సింగ్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఏదో ఐలా బిల్డింగ్ లో పెట్టి వాళ్ళకి ఇంత తిండి పెట్టి తర్వాత ఏమో కనపట్టలేదు అని చెప్పి పొమ్మని డబ్బులు ఇచ్చి బయటికి పంపించారు. వాళ్ళ ఎవరిని ఒక లాయర్ని కానీ ఎవరిని సంపాదించే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్నారు ఇంగ్లీష్ లో రాసి. అదేం పద్ధతి అది?
ఓకే, థ్యాంక్ యూ కల్పల బాబు గారు. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో పాసిమైలారంకి సంబంధించి సిగాచి ఏదైతే ప్రమాదం మరొక ముందే ఇంకొక అగ్ని ప్రమాదం సంభవించడం అక్కడ స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యేలా కనిపిస్తూ ఉంది. సో ఈ పరిశ్రమల భద్రతా ప్రమాణాల మీద కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం దీని తర్వాత అయినా, ఈ ప్రమాదం తర్వాత అయినా స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.